జూన్ 8, 2024 ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ మీటింగ్ హాల్లో ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం అనే పుస్తకావిష్కరణ సభ జరిగినది. నలమాస కృష్ణ ఈ పుస్తక రచయిత. ఈ సభకు కె శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి, ప్రొఫెసర్ కాసిం, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మొదలగు వారు విద్యార్థి నాయకులు కూడా పాల్గొని మాట్లాడారు. నాటి ఉద్యమం కాలం నాటి విద్యార్థుల పాత్ర గురించి కొనియాడారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా అన్న నల్లమస కృష్ణన్న మాకన్నా పెద్దవాడిగా ఉంది, ప్రజాప్రభుత్వంలో క్రియాశీలత ఉంది. ఈ ఫ్యూలో ఎంపీ థీసిస్ను తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని ఆవిష్కరించడం అనేది చాలా శుభపరిణామంగా భావిస్తూ అన్నని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా అన్న డేవిడ్ అన్న తెలంగాణ ఉద్యమంలో చాలామంది రాసిన ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి మేధావులని, విద్యార్థి నాయకులని కూడా ఒక పుస్తకం తీసుకొచ్చినటువంటి అన్న డేవిడ్ అన్న కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా 69 ఉద్యమకారుల్లో ఉన్నటువంటి మా ప్రొఫెసర్ నన్నమస్ స్వామి గారు, అదేవిధంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమం జరుగుతున్నప్పుడు మాకు నిత్యం నిరంతరం మాకు గైడ్ చేసిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తన పాటని వీరులార వందనం చర్చలగూడ జైల్లో చంద్రవంతలారని పాట రాసినటువంటి గర్వెలను ఉన్నారు. మొదటిగా ఒక పాటతో మొదలు పెట్టమని మనమందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఎలా ఒకసారి ఇటు వచ్చి వీరులను గుర్తు చేస్తూ అందరం కలిసి మిగతా పాటగా కలిగే వాళ్ళు ఎవరున్నా దయచేసి రావచ్చు. వీరులను గుర్తు చేసుకుంటూ ఒక పాట పాడతాం. ఈ పాట ఒక్కడు వాడే కాదు, అందరం కలిసి పాడుతున్నారు. జోహార్ విద్యార్థుల వీరులకు జోహార్ జోహార్. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. అజగదనులారా మరచిపోము మేము, అజగదనులారా
భాగస్వామైన వాళ్ళు పుస్తక రూపంలో తీసుకురావాలంటే 10 సంవత్సరాలు పట్టింది. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ఎందుకు కావాలని కోరుకున్నామో ఆ తెలంగాణ వస్తే మన సమస్యలు పరిష్కారం కావాలి. విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, ఆర్థిక రాజకీయ రంగంలో, మరి వ్యవసాయ రంగంలో అనుకున్నాం. కానీ అవి ఏమి మార్పు జరిగాయో మనం అందరం కళ్ళ ముందు చూసాం. మరి ఈరోజు నల్వాసి కృష్ణన్న నిజంగా మా దాంట్లో పెద్దవాడిగా ఉండడం ఒక ఎత్తు అవుతే అనుభవం కూడా ఉంది కాబట్టి తాను ఓపికతో ఎంఫిల్ థీసిస్గా ఈ ఉద్యమ చరిత్రను 2013 వరకు తీసుకురావడం అనేది నిజంగా యావత్ మన విద్యార్థి సంఘాల తరఫున ఇక్కడికి వచ్చిన మేధావుల తరఫున అన్నకు ప్రత్యేకంగా కంగ్రాట్స్, శుభాకాంక్షలు. అంటే ఈ చరిత్ర రాసిన వాళ్ళనే చరిత్ర రాయకుండా మన చరిత్రను మనం చెప్పుకోలేకపోతున్నాం. వి ప్రకాష్ గారు ఒక పుస్తకం తీసుకొచ్చారు. వి ప్రకాష్ గారు తీసుకొచ్చిన పుస్తకంలో ఏముందంటే ఇక ఎవరైతే టీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్నారో వాళ్ళ గురించి రాసిన సందర్భాలు, కొంతమంది పేరు రాసిన సందర్భాలు. మేము ఇక్కడున్న ఈ యొక్క కృష్ణులతో పాటు ఇక్కడున్న విద్యార్థి సంఘాలు కానీ, ప్రజా సంఘాలు ఉన్న వాళ్ళు కానీ చాలా మంది మాతో పాటు ఉద్యోగించిన అమ్మాయిలు రాలేదు. మనీ, శిల్ప, ఇంకా వాళ్ళైతే పాపం లాఠీ దెబ్బతిన్నారు. ఇదే ఫిబ్రవరి 14 రోజు రాజీనామా చేయాలన్నటువంటి ఎంపీలు రాజీనామా చేయాలన్నప్పుడు ఇక్కడనే మమ్మల్ని ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు సిఆర్పిఎఫ్ బలగాలు విపరీతంగా నాగ కుమార్ సామన్న, నన్ను, దుర్గమాస్ మమ్మల్ని కొడితే మేము ఇక్కడనే రక్తము కొడుతున్నప్పుడు మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ చరిత్రలో ఎక్కడ కూడా చెప్పుకోలేని పరిస్థితి. అందులో ఏ అసెంబ్లీ ఉంటాడైనా మా జేఏసీ చాలా క్రియేషన్ పాత్ర పోషించి అసెంబ్లీ ఉంటాడంటే ఇక్కడ విజయ్ కూడా రావాల్సింది. విజయ్ రాలేదు, ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. మన టీమంతా కూడా ఒక ఉద్యమాన్ని రగిలించడంలో క్రియాశీలమైన పాత్ర పోషించిన వాళ్ళు ఎవరంటే ఈ విద్యార్థి జేఏసీ. అందులో 40